ప్రభుత్వం ఈపీఎఫ్ చందాదారులకు శుభవార్త అందించింది. ఈపీఎఫ్ పై వడ్డీ శాతాన్ని పెంచింది. 3 సంవత్సరాలలో ఇది అత్యధిక వడ్డీ రేటు. దీనివల్ల దేశంలోని 6 కోట్లకు పైగా ఈపీఎఫ్ చందాదారులకు లబ్ధి చేకూరనుంది. రెండు 2023 నుంచి 24 వరకు ఆర్థిక సంవత్సరానికి 0.10% పెరిగింది. ఇప్పుడు పీఎఫ్ పై 8.25% వడ్డీ లభిస్తుంది. అనగా 1 లక్ష రూపాయలు డిపాజిట్పై 8,250 రూపాయలు వడ్డీ లభిస్తుంది. ఇప్పుడు మీరు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ ఖాతాలో డిపాజిట్ చేసిన మొత్తంపై 8.25% వడ్డీని పొందుతారు. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు ఈ ఫిబ్రవరి 10 తన 235వ సమావేశంలో దీనిని సిఫార్సు చేసింది. ప్రభుత్వ ఆమోదం పొందిన తర్వాత ఇది అమలులోకి వస్తుంది. దీనివల్ల దేశంలోని 6 కోట్లకు పైగా ఈపీఎఫ్ చందాదారులకు లబ్ధి చేకూరనుంది. కొత్త రేట్లు అమల్లోకి వచ్చిన తర్వాత ఈపీఎఫ్ చందాదారుల ఖాతాలో 1 లక్ష రూపాయలు డిపాజిట్ చేసినట్లయితే వారికి సంవత్సరానికి 8,250 రూపాయలు వడ్డీ లభిస్తుంది. గత ఏడాది మార్చిలో ఈపీఎఫ్ఓ వడ్డీ రేటును 8.15%గా నిర్ణయించింది. ఈపీఎఫ్ఓ చట్టం ప్రకారం ఉద్యోగి ప్రాథమిక జీతం ప్లస్ డిఏలో 12% ఈపీఎఫ్ చందాదారుల ఖాతాలోకి వెళ్తుంది. కంపెనీ ఉద్యోగి బేసిక్ జీతంలో 12% మరియు డిఏ కూడా అందిస్తుంది. కంపెనీ 12% కంట్రిబ్యూషన్లో 3.67% పీఎఫ్ ఖాతాకు మరియు మిగిలిన 8.33% పెన్షన్ స్కీమ్కు వెళ్తుంది. 1952లో పీఎఫ్ పై వడ్డీ రేటు 3% మాత్రమే. అయితే దీని తర్వాత అది పెరుగుతూ వచ్చింది. 1972లో ఇది 6%కి చేరుకుంది మరియు 1984లో మొదటిసారిగా 10%కి చేరుకుంది. ఈపీఎఫ్ చందాదారులకు ఉత్తమ సమయం 1989 నుండి 1999 వరకు. ఈ కాలంలో పీఎఫ్ పై 12% వడ్డీ అందుబాటులో వచ్చింది. ఆ తర్వాత వడ్డీ రేటు తగ్గడం మొదలైంది. 1999 తర్వాత వడ్డీ రేటు ఎప్పుడూ 10%కి చేరుకోలేదు. 2001 నుండి ఇది 9.50% కంటే తక్కువగా ఉంది. గత 7 సంవత్సరాలుగా ఇది 8.5% లేదా అంతకంటే తక్కువగా ఉంది. పీఎఫ్లో వడ్డీ రేటును నిర్ణయించడానికి ముందుగా ఫైనాన్స్ ఇన్వెస్ట్మెంట్ మరియు ఆడిట్ కమిటీ సమావేశం జరుగుతుంది. ఇది ఈ ఆర్థిక సంవత్సరంలో జమ చేసిన డబ్బుకు సంబంధించిన లెక్కను అందిస్తుంది. దీని తర్వాత సీబీటీ సమావేశం జరుగుతుంది. సీబీటీ నిర్ణయం తర్వాత ఆర్థిక మంత్రిత్వ శాఖ అంగీకరించిన వడ్డీ రేటును అమలు చేస్తుంది. వడ్డీ రేటుపై నిర్ణయం ఆర్థిక సంవత్సరం చివరిలో తీసుకోబడుతుంది. ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. రాబోవు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్కి సభ్యత్వాన్ని పొందండి. ధన్యవాదాలు.